ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని కేటీసీసీ బ్యాంక్ వద్ద పీఎస్సీఎస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే తమ రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. కింది స్థాయి ఉద్యోగులను వేధించడం తగదని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని ఉద్యోగులు పేర్కొన్నారు. తమ డిమాండ్లను నెరవేరే వరకు ఆందోళన వివిధ దశల్లో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి కోఆపరేటివ్ ఉద్యోగుల సంఘం నేత అక్కినేని రాజా, సిపిఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మద్దతు ప్రకటించారు. పీఎస్సీఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని వారు హామీ ఇచ్చారు. గత 2 నెలలుగా పీఎస్సీఎస్ ఉద్యోగస్తులు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చేమగుట్టినట్టు కూడా లేకుండా పోతోంది. కనీసం శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చర్చించి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ రోజున పీఎస్సీఎస్ ఉద్యోగస్తుల గొంతమ్మ కోరికలేమో అడగట్లేదు. 2019 నుంచి 24 మధ్యలో అయిన ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయమంటా ఉన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు 62 సంవత్సరాల వయోపరిమితి పెంచమని చెప్పంటా ఉన్నారు. అట్లాగే 2015 ప్రభుత్వం తెచ్చిన 36 జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం కర్కశంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్న తప్ప ఈ రోజున సమస్యలను సానుకూలంగా పరిష్కరించే ఉద్దేశం లేకుండా పోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నిరవధిక సమ్మె చేస్తున్న ఈ పీఎస్సీఎస్ ఉద్యోగస్తుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పని సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గత 2 మాసాలుగా చేసినటువంటి కార్యక్రమాల్లో మీరు రిటైర్మెంట్ వయో పరిమితి 62 సంవత్సరాలు పెంచమంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి 62 సంవత్సరాలు పెంచారు. అదే విధానాన్ని అమలు చేయమని అడుగుతున్నారు. అలాగే జీవో నెంబర్ 36 గత ప్రభుత్వం 1/3/2019లో గత ప్రభుత్వంలోనే చంద్రబాబు గారి నాయకత్వంలోనే జీవో నెంబర్ 36 ఇచ్చారు. ఆ జీవోను అమలు చేయమని అడుగుతున్నారు. అలాగే ఏదైతే రిక్రూట్మెంట్ లేనందువల్ల సహకార సంఘాల్లో 2019 తర్వాత మరి ఉద్యోగులను తీసుకోవడం జరిగింది. వీరి ద్వారానే వాళ్ళ కంప్యూటరైజేషన్ ప్రక్రియ అనేది సాగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ ఉద్యోగుల్ని కూడా ఎవరైతే మరి కంప్యూటరైజేషన్ ఇతర కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నారు. అలాగే గత 10 సంవత్సరాల పైగా పీఎస్సీఎస్ ఉద్యోగులకు వేతన సవరణ లేదు. ఆ వేతన సవరణ చేయమని చెప్పి అడుగుతున్నాం. ఏదైతే ప్రధానమైన 4 డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ప్రభుత్వం మీద ఒత్తిడి లేనటువంటి ఇవాళ 62 సంవత్సరాలు పెంచే విధానం కానివ్వండి, అలాగే ఉద్యోగుల్ని మరి ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సంబంధించినటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా పీఎస్సీఎస్ లో పనిచేసిన వాళ్ళు ఆ గ్రామాల్లో రైతు కుటుంబాల నుంచి వచ్చే ఉద్యోగులు వీళ్ళందరూ చిన్న ఉద్యోగులు. కాబట్టి వీళ్ళని పర్మనెంట్ చేయడం అనేది ఆ గ్రామీణ రైతు కుటుంబాలకు న్యాయం చేసినటువంటి విధానం. గ్రాడ్యుటీ వచ్చి రిటైర్ అయిన తర్వాత గ్రాడ్యుటీ చట్ట ప్రకారంగా ఇవ్వండి అని అడిగామే, కానీ మేము ఎక్కడో లేనిది మేము అడగట్లేదు కదా. చట్ట ప్రకారంగా ఇవ్వండి అని అడగడం కూడా అది కూడా తప్పు అంటున్నారు. మరి అవన్నీ చూసి చేయాలని కోరుకుంటున్నాను.